నమస్కారం. అమ్మా నాన్న టీవీకి స్వాగతం. ఆకలి బాధ అనుభవిస్తేనే గాని తెలియదు. ఆకలితో అల్లాడుతున్న వారికి కడుపు నిండా అన్నం పెడితే మరింత మందికి మీ చేతుల మీదుగా అన్నదానం చేసి పెట్టే ఆర్థిక శక్తిని ప్రసాదిస్తాడు ఆ పరమేశ్వరుడు. అందుకే అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రంలో జీవిస్తున్న అనాథల కోసం, వారిని ఆదుకునేందుకు వచ్చే సేవామూర్తుల కోసం ఈ పరమేశ్వరుడు శ్రీ సోమనాథేశ్వర స్వామిగా ఇక్కడే లింగ రూపంలో వెలిసి ఆయురారోగ్య అష్ట ఐశ్వర్యాలను కలగచేస్తూ ఉన్నాడు. ఇక్కడ జీవిస్తున్న అయినవారంటూ ఎవరు లేని అనాథలను ఆదుకునే క్రమంలో వారికి సంబంధించిన పుట్టినరోజు, పెళ్లిరోజు, వర్ధంతి కార్యక్రమాలను ఈ అభాగ్యుల మధ్య జరుపుకొని ఈ విశేషమైన ఆ రోజును అన్నదానం జరిపి మానవ సేవే మాధవ సేవ అని చాటుతూ ఉన్నారు. అలా విజయలక్ష్మి గారు, వారి సోదరీమణులు వారి మాతృమూర్తి వర్ధంతి నాడు అనాథల ఆకలి తీర్చారు. హైదరాబాద్ నిజాంపేట నుండి వచ్చిన విజయలక్ష్మి రాజేశ్వరి గారు వారి మాతృమూర్తి పద్మావతమ్మ గారి వర్ధంతిని పురస్కరించుకొని అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రానికి విచ్చేశారు. ముందుగా వీరు కుటుంబ సభ్యుల గోత్రనామాలపై అర్చనలు నిర్వహించుకొని శివానుగ్రహాన్ని పొందారు. సహ కుటుంబానం తదహ పుష్పాల గోత్రోద్భవస్య విజయలక్ష్మీ నామదేశ్య సహ కుటుంబానం తదహ గుండకుల గోత్రోద్భవస్య రాంబాబు నామదేశ్య రాజేశ్వరీ నామ్ని సహ కుటుంబానం తదహ బుధనకుల గోత్రోద్భవస్య వెంకటేశ్వరరావు నామదేశ్య గీతా నామ్ని సహ కుటుంబానం తదహ మమాన నమస్కారం చేసుకోండి. సహ కుటుంబానం దహ బాంధవానం జగలక్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయభయారోగ్యంద్రమార్థకమ ముక్ష చతుర్విధ ఫల పురుష సిద్ధిరం ధర్మః సోమనాథ చతుర్లింగేశ్వర స్వామి సంపూర్ణ అనుగ్రహ కరుణాకటాక్ష వీక్షణ ప్రసాద సిద్ధిస్తదా. శ్రీ సోమనాథేశ్వరునికి స్వయంగా అభిషేకం చేసి అనంతమైన ఆధ్యాత్మిక తృప్తిని పొందారు. అనంతరం వారి తల్లిగారు కీర్తిశేషులు పద్మావతమ్మగారి 15వ వర్ధంతి సందర్భంగా వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ వారి కుమార్తెలైన విజయలక్ష్మి, రాజేశ్వరి, గీత, శమంతకమణి, శోభారాణి, కృష్ణకుమారి, నీరజాగారుల పేర మీద జూన్ 8వ తేదీన ఒక రోజంతా అనాథులకు అన్నదానం చేసేందుకు విరాళమందించి నిర్భాగ్యుల నిండైన దీవెనలు పొందారు. ఈ సందర్భంగా విజయలక్ష్మి గారు మాట్లాడుతూ, తల్లి వర్ధంతి నాడు అభాగ్యులకు అన్నదానం చేయడం చాలా సంతోషంగా ఉందని, ఎవరైనా సరే ఈ అభాగ్యులకు సాయం చేయవచ్చని అన్నారు. నా పేరు తెరనికల్ విజయలక్ష్మి. నేను అనంతపురం జిల్లా గుంతకల్లు గ్రామం నుంచి వచ్చినాము. పక్కన మా చెల్లెలుంది రాజేశ్వరి, ఆమెది కళ్యాణదుర్గం, అనంతపురం జిల్లా. ఇక్కడ మా అమ్మగారు 25వ తేదీన మరణించినారు. 8వ తేదీ వారిది వైకుంఠ సమారాధన ఉంది. దానికి గాను అనాథ అమ్మ నాన్న సేవా సదనంలో ఆ రోజంతా అమ్మ పేరిట భోజనం పెట్టమని డబ్బులు డొనేట్ చేశాము. ఇక్కడ ఆశ్రమం చాలా బాగుంది, బాగా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. అనాథలు కూడా చాలామంది ఉన్నారు. ఎవరైనా సరే ఇక్కడికి రావచ్చు, మనకు చేతనైన సహాయం చేయవచ్చు. మనస్ఫూర్తిగా చెప్తున్నాను, ఎవరైనా వచ్చి డొనేట్ చేయొచ్చు. మా అమ్మ చాలా మంచిది. మా అమ్మగా ఆమె ఆత్మశాంతి కోసరము మేము కూతుళ్ళందరూ 6 మంది కూతుళ్ళు ఈ విధముగా అమ్మ పేరిట అన్నదానం జరిపిస్తున్నాము. ఆ పరమేశ్వరుని అనుగ్రహంతో ఇతరులకు సేవ చేయాలనే మీలాంటి మానవ దేవుళ్ల సహకారంతో నేడు 100 మంది అనాథల పాలిట ఆపద్ బాంధవ నిలయమైంది అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రం. మీ ఇంట జరిగే శుభకార్యాలను, వర్ధంతి కార్యక్రమాలను ఈ అభాగ్యుల మధ్య జరుపుకొని వారికి అన్నదానం చేసి శ్రీ సోమనాథేశ్వరుడి అనుగ్రహంతో మీ లక్ష్యాలను నెరవేర్చుకోండి.